హలో అండి, అందరికీ నమస్కారం. కథా ప్రాంగణానికి సాదర స్వాగతం. ఇప్పుడు మనం ప్రముఖ రచయిత రచనలు అర్నాద్ కథలు అనే పుస్తకం నుండి కుసుమ హృదయం అనే కథ చెప్పుకుందామండి. రచన ప్రముఖ రచయిత అర్నాద్ గారు. నా గురించి ఆలోచించకండి, జానకి పెళ్లి చేసేయండి అంటుంది కుసుమ. నీకు పెళ్లి కాకుండా నీ చెల్లెలికి పెళ్ళా? వీల్లేదంటే వీల్లేదు అంటాడు మొండిగా కుసుమ తండ్రి. పెద్దదానికి పెళ్లి రాత లేకుండా చేశాడు మాయదారి దేవుడు. మీరు రెండో దానికి పెళ్లి కాకుండా వచ్చే సంబంధాన్ని తిరగొడుతున్నారు. అలా తిరగొట్టి రెండో దానికి కూడా మొగుడు రాకుండా చేయండి. అంతా నా కర్మ నెత్తి కొట్టుకుంటుంది కుసుమ తల్లి. ఏమంటే కుసుమ కుంటిదానికి మొగుడెవడొస్తాడు? దానికి మొగుడు రావడం లేదని రెండో దానికి మొగుడు అక్కర్లేదా? ఇంకా ఆలస్యం చేస్తే ముదిరిపోతుంది, ముసలిదైపోతుంది. ముసలిదానికి మొగుడెవడొస్తాడు? ముసలమ్మలకు మొగుళ్ళు ఫారిన్లో రావచ్చు, కానీ ఇండియాలో రారు. ఆంధ్రదేశంలో అసలు రారు. రాకపోతే మరేం ఇబ్బంది లేదు, కానీ ఇంకా జానకి ముసల్ది కాలేదు. కుసుమ కూడా ముసల్ది కాలేదు. కుసుమ జానకి కన్నా 3 ఏళ్లు పెద్దది. కుసుమ వయసు 23 సంవత్సరాలు మాత్రమే. కుసుమ కొంతలో కొంత అందంగానే ఉంటుంది. కొంతలో కొంత చదువు కూడా నేర్చుకుంది, మెట్రిక్ వరకు. కానీ ఏం లాభం? ఒక కాలు లేదు, మోకాలు దాకానే ఉంది. కాళ్ళు లేని దానికి పెళ్ళి కాదు. అయితే కన్ను కాలు లేకపోయినా డబ్బు మటుకు ఉంటే పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చే మంచివాళ్ళున్నారు. కానీ కుసుమకు కాలుతో పాటు డబ్బు కూడా లేదు. అందుచేత ఆ మంచి వాళ్ళు ఆమె జోలికేం వస్తారు? ఆమె పేద కొంపలో పుట్టిన ఆడపిల్ల. అందంగా పుట్టిన మొగుణ్ణి సంపాదించాలంటేనే 3 చెరువుల నీళ్లు తాగవలసి వస్తుంది. అలాంటప్పుడు కుంటి బీదదానికి ఎన్ని చెరువుల నీళ్లు తాగితే మటుకు మంచి మొగుడొస్తాడు? కాళ్ళు లేని దానికి పెళ్లి కూడదు, కోరికలుండకూడదు, ఆశలు పెంచుకోకూడదు. కుంటిదాన్ని మనిషిగా చూడకూడదు. కుంటిది మనిషి కాదు, కుసుమ మనిషి కాదు. నేనెందుకు మనిషిని కాను? కుసుమను ఎల్లవేళలా వేధించే ప్రశ్న, అనుక్షణం బాధించే ప్రశ్న. నేను మనిషిని మొండిగా, కసిగా జవాబుగా అనుకుంటుంది. ఆ జవాబు తనకు తానే అనుకోవడం వల్ల తృప్తి కలగక కళ్ళంట నీళ్ళొస్తాయి. తనని తను కాకుండా మరెవరో నీవు మనిషివే అనడం కాదు, మనిషిగా చూడాలి. అలాంటి మనుషులు ఆమెకి ప్రపంచంలో కానరారాయే. అలాంటి మనుషులు కానరాని ప్రపంచం మీద ఆమెకు కసిగా ఉంది, మంటగా ఉంది. ఆ లోకానికి నిప్పెట్టేయాలనుంది. ఆ నిప్పుల్లో తను దూకి మాడి మసైపోవాలనుంది. నూతిలో దూకి ఆ నీళ్ళెవరూ తాగడానికి పనికి రాకుండా చేయాలనుంది. అందరి కళ్ళు పీకేయాలనుంది, అందరి కాళ్ళు నరికేయాలనుంది. తను అంత పనే చేస్తే ముందు రమణమ్మ కాళ్ళు నరుకుతుంది, అది ఖాయం. దానికి అందం, డబ్బు ఉన్నాయని అహంకారం. యూనివర్సిటీలో చదువుతోందని పెద్ద డాబు. దాని కంటికి తను పెంట కుప్ప, చెత్త డబ్బా. దానికి తనంటే చిన్నప్పటి నుంచి అదే చిన్న చూపు. దానిది తన ఎదురింటి ఇల్లే. అదెప్పుడు తన జట్టు ఉండేది కాదు. దాని జట్టు ఎవరికి కావాలి? కానీ అది ఏ పిల్లని తన జట్టు ఉండనిచ్చేది కాదు. చిన్నప్పటి నుంచి దానిలో అతిశయం ఉంది. ఆ అతిశయమే పిల్లలందరి మీద పెత్తనం చెలాయించేది. దాని పెత్తనానికి పిల్లలంతా మంత్రించిన వాళ్ళలా లొంగిపోయేవాళ్ళు. అది తనతో ఆడేది కాదు, మరొకరిని ఆడనిచ్చేది కాదు. తనను ఉడికిస్తున్నట్టుగా తన ముందే ఆడుకునేవాళ్ళు. తనకు అలా చూస్తుంటే ఆడాలనిపించి అభిమానం విడిచి వాళ్ల మధ్యకు వెళితే దబ్బున తోసేసేది రమణమ్మ. ఆఖరికి తన చెల్లెలు కూడా రమణమ్మ పక్కే. ఇప్పటికీ జానకికి దానితోనే స్నేహం. అక్క కూడా తనలాంటి ఆడపిల్లేనని, ఒకే వయసుదని, ఒకే రక్తం పంచుకు పుట్టినదని జానకికి జ్ఞానమే ఉంటే కబుర్లు, తిరుగుళ్ళు, నవ్వులు, పువ్వులు, ఆటలు, పాటలు ఎప్పుడూ రమణమ్మతోనే కాకుండా అప్పుడప్పుడైనా అక్కతో జరిగేవి. ఆడపిల్లతో, అదే వయసు గల ఆడపిల్ల మనసు విప్పి మాట్లాడుకోవాలే గాని రోజుకి 24 గంటలు చాలవు, కబుర్లు చాలవు.
ఆకలి నిద్ర కలగవు, బాధలు బరువులు గుర్తుకు రావు. అందుచేత అలాంటి ఒక స్నేహితురాలైనా లేనందుకు, చెల్లెలు కూడా తనని ఖాతరు చేయనందుకు కుసుమకు ఏడుపొస్తుంది. పోనీ చెల్లెలు తనని ఖాతరు చేయకపోతే పోయే, అస్తమానం ఆ రాకాసి వెధవముండ రమణ దగ్గరికే పరిగెట్టడం తను భరించలేకపోతోంది. భరించలేక దానితో తిరగొద్దని నీకెన్నిసార్లు చెప్పాలే అని మందలిస్తే, నా ఇష్టం, నేను తిరుగుతాను, నీకెందుకా ఉడుకుమొత్తనం అని తుర్రున దాని దగ్గరకు పరిగెడుతుంది. నాకు ఉడుకుమొత్తనమా? కుసుమకు ఏడుపే వస్తుంది. కుసుమ అంటే నారాయణమ్మకు అపరిమితమైన జాలి. కుసుమ తల్లికున్నంత వయసుంటుంది నారాయణమ్మకు. నారాయణమ్మ కుసుమను చూసినప్పుడల్లా బోలెడు బాధపడిపోతుంది. ఎంచక్క కుందనపు బొమ్మలా ఉన్న నీకు కాలు లేకుండా చేయడానికి ఆ భగవంతుడికి ఎలా మనసొప్పిందో అని వాపోతుంది. అంత అన్యాయం చేసినందుకు దేవుణ్ణి శపిస్తుంది. అయినా నీకా దేవుడే దారి చూపించాలంటుంది. నీకు కాలే ఉంటే ఎంచక్క మెళ్ళో 3 ముళ్ళు వేయించుకుందువు, ఈ పాటికి 3 పిల్లల తల్లివవుదు కదే తల్లి అంటుంది. నారాయణమ్మన్నా, నారాయణమ్మలా జాలి చూపించే వాళ్ళన్నా కుసుమకు తగని భయం. ఎదుటి మనిషి జాలేసే పరిస్థితుల్లో ఉంటే జాలిపడ్డంలో తప్పులేదు. కానీ ఆ జాలి ఆ ఎదుటి మనిషిని కృంగదీసేదిగా ఉండకూడదు. పుండు పెడుతున్న బాధను మరచిపోదామన్న ప్రయత్నం చేస్తున్న వాడికి ఆ పుండును గుర్తు చేసి ఆ పుండుని రేపడం జాలా? అదే జాలైతే ఆ జాలి మాకొద్దు నాయనా, వద్దు, 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 వద్దు తల్లి, వద్దు, వద్దు. నారాయణమ్మ తనని కుంటిదానిలా చూస్తుంది. నారాయణమ్మ తనని పురుగులా చూస్తుంది. కానీ తనని మనిషిలా చూసేవాళ్ళు కావాలి. అటువంటి వాళ్ళు ఈ సువిశాల ప్రపంచంలో ఒక్కరైనా లేరా? అంతా రమణమ్మలు, నారాయణమ్మలేనా అనుకుంటుంటే కుసుమకు కన్నీళ్లు వరదలా వస్తాయి. తనకు పెళ్లి కాదు, తనకు పెళ్లి కాకపోతే జానకికి పెళ్లి కాదు. అది కుసుమకు నచ్చలేదు. తన వల్ల చెల్లెలికి పెళ్లి చేయకుండా ఉంచేయడం తనకెంత మాత్రమో ఇష్టం లేదు. చెల్లెలైనా పెళ్లి చేసుకుని సుఖపడితే చాలు. అది రమణమ్మ దగ్గరికి వెళ్ళడం ఇష్టం లేదు. కానీ పెళ్లి చేసుకుని మొగుడి దగ్గరికి వెళ్ళడం తనకిష్టమే. కానీ నాన్న వీల్లేదంటున్నాడు. ముందు నా పెళ్ళిట నన్నెవరు చేసుకుంటారు? 3వ పెళ్లివాడు, ముసిలాడు, ఆఖరికి కుంటాడు కూడా చేసుకోడు ఈ కుంటిదాన్ని. అందుకే అమ్మ చెల్లెలికి ఎంత చేసేద్దామన్నా మొండిగా ఒప్పుకోడు నాన్న. నేను చస్తే గాని ఒప్పుకోడు. కానీ తనకు చావు రాదు. అలాగని బతకలేదు. బతకలేక చస్తోంది. చస్తూ బతుకుతోంది. తనకు పెళ్లి కావాలని ఇంతగా మొండిపట్టు పడుతున్న తన తండ్రే ఒకనాడు ఏమన్నాడో గుర్తుంది. బాగా గుర్తుంది కుసుమకు. ఆ రోజు నాన్న మంచం మీద నడుం వాల్చాడు. నిద్రపోతున్నాడు కాబోలు. అప్పుడు తనెందుకో ఇంట్లోకి పైకి పచార్లు చేస్తోంది. పాపం, తన శరీరాన్ని మోసే 2 కర్రలు బాధగా చేస్తున్న చప్పుడు పట్టని నిద్రకు భంగం కలిగించిందో, పట్టబోతున్న నిద్రకు భంగం కలిగించిందో తెయ్యమని లేచాడు నాన్న. అలా టిక్కు టిక్కుమంటూ లోపలికి పైకి తిరక్కపోతే ఏం? కాళ్ళు లేని దానివి ఒక మూల పడుండకూడదు? అబ్బే, నీవెందుకు పడుంటావే, మమ్మల్ని తినేసే వరకు అనేసి ముసుగు తన్నాడు మళ్ళీ. ఇప్పుడు నిద్ర పడుతుంది కాబోలు. ఎంత నిద్రాభంగమైనా తండ్రి అలా అనకూడదు. అన్నాక నిద్ర పట్టకూడదు. అయితే నిద్ర పట్టిందో లేదో ఆ భగవంతుడికే తెలియాలి. పైకి ఏడవకుండా లోపల కుసుమ ఎంత ఏడ్చిందో కూడా ఆ భగవంతుడికే తెలియాలి. అమ్మ కూడా అంతే. తన పెద్ద ప్రాబ్లంగా కనిపిస్తుందేమో అప్పుడప్పుడు. అమ్మ చిరాకుతో కోపంతో ముఖం చిట్లించుకుంటుంది. మేమేం పాపం చేసుకున్నామో గాని తల్లి, మా కర్మ కొద్దీ దాపురించావే అని నెత్తి కూడా కొట్టుకుంటుంది. అలా తిట్టే అమ్మే కాసేపు పోయాక ఏడుస్తున్న కూతురు దగ్గరకొచ్చి కన్నీళ్లు తుడిచి తను కన్నీళ్లు పెట్టుకోవడం అది వేరే సంగతి. ఆఖరికి తన తమ్ముడు, ఆ గుంట వెధవ, వాడు కూడా అంతే. కనీసం చిన్నక్క దగ్గర భయపడ్డట్టుగా కూడా పెద్దక్క దగ్గర భయపడ్డు. పెద్దక్క మాట వినడు, మాటకు విలువివ్వడు.
పెద్దక్క ఒళ్ళు మండి కసిరితే సొట్టదానా అని వెక్కిరిస్తాడు. సొట్టగా నడుస్తూ మరీ వెక్కిరిస్తాడు. అమ్మ నాన్న తప్పురా అంటారు కానీ ఆ గుంట వెధవకి 2 అంటించి బుద్ధి చెప్పరు కదా. ఎలా చెబుతారు? వాడు ఒక్కగానొక్క ముద్దుల కొడుకు. తనే ఎవరికీ అక్కర్లేని కుంటి కూతురు. తమ్ముడు తనని వెక్కిరించినందుకు ఏడవదు కానీ అమ్మ బాబు వాణ్ణి పెద్దగా మందలించకపోవడం వల్ల ఎవరో దిక్కుమాలిన దానిలా ఏడుస్తోంది. తనని అందరూ ఏడిపించేవాళ్లే. అంతా అంతే. అందరూ అంతే. ఇంట్లో వాళ్ళు, వీధిలో వాళ్ళు అందరూ అంతే. తనని మనిషిగా చూడరు. ఇక ఈ బతుక్కి విముక్తి లేదు. బతుకు మీద ఆశ లేదు. బతుకు మీద మోజు లేదు. మోజు లేనందుకు చావు రాదు. అసలు చావాలనిపించడం లేదు. అంటే ఆశ. బ్రతకాలని ఆశ. అంతరాంతరాల్లో ఏదో మూలను ఆశ. మినుకు మినుకుమంటూ ఏదో ఆశ. కొన ఊపిరి లాంటి ఆశ. సరిగ్గా ఆ సమయంలో వీర్రాజు ఆమె జీవితంలోకి ప్రవేశించాడు. గిలగిలా తన్నుకుంటున్న ఆమె ఆశకు ఊపిరి పోశాడు. బతుకు మీద మోజు, ప్రేమ, ఆరాటం, అనురాగం ఇత్యాదులు కలిగించాడు. ఆమె చీకటి బతుకులో వెన్నెల నింపాడు. ఆమె కన్నీళ్లు తుడిచాడు. ఆమె ముఖంలో నవ్వు వెలిగించాడు. నీవు అందరిలాంటి మనిషివే అన్నాడు. వీర్రాజు చాలా అందమైనవాడు. చాలా డబ్బు గలవాడు. మంచి వయసులో ఉన్నాడు. ఇంకా చదువుకుంటున్నాడు. ఇంకా పెళ్లి కావలసినవాడు. కుసుమకు మామయ్య అవుతాడు. వీర్రాజు సొంత ఊరిలో బీఎస్సీ చదివి వైజాగ్లో ఎంఎస్సీ చదవడానికి వచ్చాడు. మామయ్య ఇంటిలో దిగి గుమాస్తాగిరి వెలగబెడుతున్న పేద మామయ్యకు ట్రబుల్ ఇవ్వడం ఇష్టం లేక మామయ్య ఇంట్లో ఉండమన్నా ఉండక పర్వాలేదని బొద్దింకల తిండి తింటూ హాస్టల్లోనే ఉంటున్నాడు. కానీ ప్రతి ఆదివారం తప్పక మామయ్య ఇంటికి వస్తాడు. వచ్చి టైమంతా కుసుమ కోసమే స్పేర్ చేస్తాడు. ఆ ఇంట్లో వీర్రాజు, కుసుమ ఉన్నంత క్లోజ్గా మరెవరూ ఉండరు. అంత సరదాగా మరెవరూ ఉండరు. కుసుమ దృష్టిలో వీర్రాజు రమణమ్మ కాడు, నారాయణమ్మ కాడు. తనను మనిషిగా చూసే మనిషి. మనిషి కాదు, దేవుడు. ముళ్ళ బాటలోంచి పూల బాటలోకి, కట్టిక చీకట్లోంచి హాయ్ హాయ్ వెలుగులోకి, నరకాతి నరకంలోంచి సుందరాతి సుందర స్వర్గంలోకి వచ్చినట్టుగా ఉంది కుసుమకి. జీవితమంతా అందంగా, ఆనందంగా, ఉత్సాహంగా మల్లిక డోలికల్లో ఊగుతున్నట్టుగా ఉంది కుసుమకి. కానీ అదేమిటో కుసుమకి ఏడుపు రావడం మానడం లేదు. ఎందుచేత? ఆ రోజు ఆ సాయంకాలం వీర్రాజు మామయ్య తనకు చీర తెచ్చాడు. నాకెందుకు మామయ్య, నాకు చీరలున్నాయిగా అంది చీరలో చిరుగుల్ని దాచేస్తూ. నాకు తెలుసు గాని తీసుకో ముందు. కుసుమ చేతిలో వీర్రాజు బలాత్కారంగా చీర పెడుతుంటే కుసుమకు ఏడుపే వచ్చింది. అవును, మామయ్యకంతా తెలుసు. ఆ రోజు మామయ్య కూడా ఉన్నాడు. నాన్న ఒక నేత చీర తెచ్చాడు. తెచ్చి చెల్లెలికిచ్చాడు. అదేమిటండి, తెస్తే 2 తేలేకపోయారా? లేకపోతే పూర్తిగా తేవడం మానేయాలి గాని ఒకటి తేవడం ఏమిటి అంది అమ్మ. ఇప్పుడు నీకు చీరల మోజేమిటే? సరిపోయింది. నా మొహానికి అంత భాగ్యం కూడానా? నాకు కాదండి, పెద్దదానికి. దానికా అంటే కుంటిదానికా అనేగా. అయితే అతను తన తప్పు తెలుసుకున్నాడని, తెలుసుకుని లోపల బాధపడుతున్నాడని భార్య ఏమాత్రము గ్రహించలేదు. గ్రహించడం అతనికిష్టం లేదు కూడా. భార్య ముందు తను దొరికిపోయి లొంగిపోవడం చాలామంది భర్తలకు ఇష్టం ఉండదు. అందుచేత సమర్థించుకునే ధోరణిలో అన్నాడు. దానికెందుకే, అది ఇంట్లో ఉండేదేగా. అదేం కట్టుకుని ఊరేగుతుందా ఏమిటి? జానకి తోటి ఆడపిల్లలతో తిరుగుతుంది కదా. దానికి సరైన బట్టలు లేకపోతే బాధపడదటే. అయితే పెద్దది బాధపడదంటారా? కైమంది తల్లి. తండ్రికి నిజంగానే చిరాకొచ్చింది. నా దగ్గర డబ్బులు గలగల కులకడం లేదే. నాతో వాదించక వేధించక పో ఇక్కడి నుంచి కసిరేశాడు. అమ్మ సనుక్కుంటూ వంటింట్లోకి వెళ్ళిపోయింది. జానకి అప్పుడే చీర సింగారించేసి అద్దం ముందు చూసుకుంటుంది సంబరంగా. ఇదంతా తలుపు చాటు నుంచి కుసుమ వింటూ ఏడుస్తోందని తండ్రికి తెలిసి ఉంటే అంతేసి మాటలు అనకపోను. అప్పుడే వీర్రాజు మామయ్య వెనుకగా వచ్చి భుజం మీద చేయి వేశాడు.
బాధపడకు అన్నట్టుగా భుజం నొక్కాడు. అందుకే మామయ్య చీర తెచ్చాడు. అందుకే ఏడుపొస్తోంది. తను వీర్రాజు తెచ్చిన చీర కట్టుకుంటే నాన్న ఏమీ అనలేదు. అమ్మ సంతోషించింది. కాని చెల్లెలు ఏడ్చింది. నాన్న తెచ్చిన చీర కన్నా ఈ చీరే బాగుందట, ఈ చీరే కావాలట. ఆశ నేను చచ్చినా ఇవ్వను అనుకుంది కుసుమ. పోనీ ఇచ్చేవే, నే తెచ్చింది తీసుకొని. నాన్న సిఫారసు. నీవు తెచ్చింది తీసుకోను, నా చీర ఇవ్వను, అంతే. తండ్రి తన మాట విననందుకు గొనిగాడు. నీవల ఎంత గొనిగినా అంతే, నేను చీర ఇవ్వనుగాక ఇవ్వను అనుకుంది. చెల్లెలు ఏడుస్తూనే ఉంది. నీవల ఎంత సీన్రుకొని ఏడ్చినా అంతే కసిగా అనుకుంది. అంత కసిగా కుసుమ అనుకున్నప్పటికీ ఏడ్చేసింది. ఇంట్లో మూలకు పోయి కసి తీరా ఏడ్చింది. కుసుమకు ఏడ్చినప్పుడల్లా రమణమ్మ గుర్తుకొస్తుంది. రమణమ్మ గుర్తుకు రావడంతో కుసుమ కన్నీళ్లు తుడుచుకుంది. కట్టుకున్న చీరను సర్దుకుంది. అది ఈ కొత్త చీరలో తనని చూడాలి. చూడలేక కళ్ళు కుట్టుకోవాలి. బాగా ఉడికిపోయి చావాలి. బయటకు వచ్చింది కుసుమ. అప్పటికే ఎదురుగా ఇంటి గుమ్మంలో రమణమ్మ ఉంది. కుసుమ బయటకు రాగానే రమణమ్మ చూసింది. చూసి కళ్ళు కుట్టుకోలేదు. అసహ్యంతో సుళ్ళు తిరుగుకుపోలేదు. ఉడికిపోలేదు. కాని పకపక నవ్వింది. నవ్వుతోంది. ఆ నవ్వు, ఓసి కుంటిముండా, నీ మొహానికి కొత్త చీరొకటా అని ధ్వనిస్తున్నట్టుగా ఉంది. అది కుసుమ ఊహించని పరిస్థితి. అందుచేత కుసుమకు ఏడుపొచ్చేస్తోంది. ఏడుపు దానికి కనిపించకుండా గబగబా ఇంట్లోకెళ్ళిపోయింది. ఇంట్లోకెళ్ళిపోయినా దాని నవ్వు ప్రతిధ్వనిస్తూనే ఉంది. ఆ నవ్వు భరించలేక గట్టిగా ఏడవక తప్పలేదు కుసుమకు. ఎందుకు రవణమ్మ ముందు తను ఓడిపోతోంది? ఓడిపోతే ఏం? ఆ ఓటమి కూడా తనకు తృప్తినిస్తోంది. నిజమే. ఒకవేళ పొరపాటున రమణమ్మ తనను మనిషిగా చూడ్డం ప్రారంభిస్తే భరించలేదేమో. తను వీర్రాజుతో మాట్లాడుతున్నా, వీర్రాజుతో బయటకు షికారుకు వెడుతున్నా రమణమ్మ చూడలేదు. చూడలేక ఇంట్లోకి పోయి తలుపు దడాల్న వేస్తుంది. అది చూడలేకపోయిన చూపు, కసిగా తలుపులు వేసిన చప్పుడు వీర్రాజు తీసుకెళ్లే షికారు కన్నా ఎక్కువ ఆనందమిస్తాయి కుసుమకు. తనని మామయ్య ఒక్క షికార్లకు తీసుకెళ్లడమే కాదు, బోలెడు వస్తువులు కూడా తెస్తాడు. పౌడర్లని, స్నోలని, తిలకంబుడ్లని, రిబ్బన్లని, ఒకటేమిటి ఎన్నో తెస్తాడు. చెల్లెలికి కూడా తెస్తాడు. దానికి తెస్తున్నాడంటే తన ఒక్కదానికే తెస్తే ఉడికిపోయి ఏడుస్తుంది కాబట్టి. ఒకసారి గాజులు తెచ్చి స్వయంగా తనకు తొడిగాడు. చెల్లెలికి తెచ్చాడు కానీ దానికెందుకు తొడగలేదు? మావయ్య చేతుల్లోకి తన చేతులు తీసుకుని ఎంచక్క గోళ్లకు రంగు పూస్తాడు. చెల్లెలి గోళ్ళు బాగుండవట, నా గోళ్లే బాగుంటాయట. గాజులు తొడిగేటప్పుడు, గోళ్లకు రంగు వేసేటప్పుడు అదేమిటో తన చేతులు చలిచలిగా వణుకుతాయి. వణికే చేతుల్లో రక్తం సలసలా కాగుతుంది. చచ్చేటంత సిగ్గు వేస్తుంది. ఎప్పుడూ లేనిది మామయ్య మీద ఒకరోజు కోపం వచ్చింది తనకు. ఆ రోజు మామయ్య తనని జోళ్ల షాపుకి తీసుకువెళ్ళాడు. షాపులో పనివాడు ఏమిటి కావాలని అడిగాడు. చెప్పులు అన్నాడు వీర్రాజు. వాడు చెప్పులు తీసి చూపించాడు. వీర్రాజు నవ్వి, నాకు కాదయ్యా బాబు, ఈ అమ్మాయికి అన్నాడు. వాడు అమ్మాయిని చూశాడా? లేదు లేదు, వాడు చూసింది అమ్మాయిని కాదు, 2 కర్రల్లో వేలాడుతున్న కుంటిదాన్ని. వాడు చూసిన చూపు కూడా అదే చూపు, అదే చూపు, రమణమ్మ చూసే చూపు. జత పూర్తిగా తీసుకోవాలని తమకు తెలుసనుకుంటాను. వాడు చాలా మర్యాదగానే అన్నాడు. కానీ ఆ మాటలో హేళన లేదన్నవాణ్ణి తన కుంటి కర్రలతో అక్కడికక్కడే చావగొట్టి తీరుతుంది కుసుమ. కుసుమకు తల కొట్టేసినట్టుగా ఉంది. కళ్ళంట నీరు రాకుండా తెగ తంటాలు పడుతోంది. కుసుమకు వీర్రాజు మీద తెగ కోపం వచ్చింది. చెప్పులు కొంటానని తనతో ఒక్క ముక్క కూడా అనలేదు. షాప్లోకి వెళ్ళడం ఆ వెధవ అనుకున్నట్టు చెప్పులు మావయ్యకే అనుకుంది గాని తనకనుకోలేదు. తెలుసులేవోయ్ జతే తీసుకోవాలని వీర్రాజు విసురుగానే అన్నాడు. రమణమ్మగాడు బోలెడు చెప్పుల జతలు పడేశాడు. చూడు కుసుం, నీకేది నచ్చిందో. నీకు నచ్చిందే తీ మామయ్య, ముందు ఈ చోటు నుండి వేగంగా పారిపోవాలి. వీర్రాజు ఒక జత తీసి ఇది నాకు నచ్చిందన్నాడు. నాకు అదే నచ్చింది. వీర్రాజు ఆ జతను ప్యాక్ చేసి ఇమ్మన్నాడు రమణమ్మగాన్ని.
ఈలోగా ఆ చెప్పుల ఖరీదు పే చేసేశాడు వీర్రాజు. ప్యాక్ చేసిన జతను తీసుకుని షాప్లోంచి బయటపడుతుంటే రమణమ్మగాడు వెనుకగా వచ్చి, సార్, మిగతా చెప్పు ఏం చేస్తారు అన్నాడు. ఆ చెప్పుతో నీలాంటి వెధవల పళ్ళు రాలగొడతాను. అదేమిటి సార్ అలాగంటారు అన్నాడే గాని లోనికి పారిపోయాడు జడిసిపోయి. ఎలా ఊరడించాలో వీర్రాజుకి తెలియక క్షమించు కుసుం అని మాత్రం అన్నాడు. అప్పుడు ఆమె పడ్డ బాధ, వేదన, దుఃఖం వర్ణించడం ఏ రచయితకి సాధ్యం కానిది. తనకి ప్రపంచంలో వీర్రాజు ఒక్కడే చాలనుకుంటుంటే తనని ఈ రమణమ్మలు, నారాయణమ్మలు జలగల్లా పీడించుకు తింటున్నారే గాని వదలడం లేదు. అసలు వీర్రాజులతో పాటు నారాయణమ్మలు, రమణమ్మలు ఉంటేనే ప్రపంచం అవుతుంది. వట్టి వీర్రాజులే ఉంటే ప్రపంచం ఎలా అవుతుంది? స్వర్గం గాని. అందుచేత తను ఉన్నది ఈ ప్రపంచంలో కాబట్టి, స్వర్గం కాదు కాబట్టి నారాయణమ్మల్ని, రమణమ్మల్ని సాకుతూ తాకుతూ పోక తప్పదు. ఆనందంతో పాటు బాధ తప్పదు. నవ్వుతో పాటు ఏడుపు తప్పదు. కుసుమకు ఏడుపే వస్తోంది. కుసుమ, నీకు సినిమాలంటే ఇష్టం లేదా అని వీర్రాజు అడిగినప్పుడు కుసుమకు ఏడుపే వచ్చింది. ఎందుకు ఇష్టం ఉండదు? మరెందుకెళ్ళవు? నన్నెవరు తీసుకెళ్తారు? నేను తీసుకెళ్తాను, సరేనా? ఈ కుంటిదాన్నా? బాగుంది కుసుమ. సినిమా చూసేది కాళ్ళా కళ్ళా? పద పద బయలుదేరు. ఏడుపొస్తోంది కుసుమకి. అమ్మ నారాయణమ్మతో సినిమాకెళుతుంది. నాన్న డ్యూటీ నుంచే డైరెక్ట్గా సినిమాకెళ్ళొచ్చేస్తాడు. చెల్లెలు ఆ వెధవ ముండ రమణమ్మతో వెళుతుంది. తమ్ముడు మారాం చేసి ఏడ్చి మరి అమ్మతో సినిమాకెళ్ళగలుగుతాడు. కానీ నన్ను ఒక్కసారైనా తీసుకెళ్లారా? నాకు కాలు లేదు కానీ కళ్ళెందుకు లేవు? ఉగాది నాడు కాబోలు అమ్మకు ఏం బుద్ధి పుట్టిందో సినిమాకి నారాయణమ్మని కాకుండా తనని బయలుదేరమంది. తను రానంది. రానని ఏడ్చింది. ఎన్నాళ్ళకి కలిగింది దయ తల్లికి. నేను రాను తల్లి, రాను. అదేమిటే, సినిమాకి రమ్మంటే ఏడుస్తావేమిటి? సరి సరి అని అమ్మ నారాయణమ్మతో సినిమాకెళ్ళిపోయింది. మళ్ళీ ఈవేళ వీర్రాజు సినిమాకు బయలుదేరమంటే ఏడుపొస్తోంది. మామయ్యతో తప్పక వెళతాను. వీర్రాజు తన పక్కనున్నప్పటికీ 2 కర్రలతో సినిమా హాల్లోకి ప్రవేశించినప్పుడు సిగ్గుతో కృంగిపోయింది. ఏం కాలంరా బాబు, కుంటాళ్ళకి సినిమాయే అన్నట్టు అందరూ చూస్తున్నారనిపించింది. అంతా రమణమ్మలే అనిపించింది. అంతా నారాయణమ్మలే అనిపించింది. దుఃఖం గొంతుకు వరకు వచ్చింది కుసుమకు. కుసుమ 2 కర్రలు ఒక చేత్తో పట్టుకుని స్ప్రింగ్ చైర్ లాగి కూర్చోబోయి పడిపోయింది. ఆ ఆ అన్నాయి చుట్టుపక్కల నారాయణమ్మలు. వీర్రాజు కుసుమను లేవదీసి జాగ్రత్తగా కూర్చోబెట్టాడు. ఆమెకు మొదటే ఆ సదుపాయం చేయనందుకు బాధపడ్డాడు. కుసుమకు ఏడుపు ఆగడం లేదు. ఏడుపు అణుచుకోలేకపోతోంది. చీకట్లో మునిగిపోవాలనుంది. ఆ చీకట్లో గొంతుకతో ఏడుపునంతా కక్కేయాలనుంది. దీపాలు ఆరాయి. కుసుమ చేతిలో రుమాలు తడిసింది. పిక్చర్ మొదలయ్యేటప్పటికీ ఆమెకి కుదురుగా ఉంది. కొంతసేపటికి సినిమా చక్కగా చూడగలుగుతోంది. ఆమెకు సినిమా ఎంతగానో నచ్చుతోంది. హీరో గుడ్డిదాన్ని పెళ్లి చేసుకున్నాడు. గుడ్డిదాన్ని గుండెలు కదుముకుని నా ప్రాణం నీవు అంటున్నాడు. నా కనులు నీవి అని పాడుతున్నాడు. పాడుతూ హంపి శిలా వైభవం చూపిస్తున్నాడు. గుడ్డిది అతన్ని అతుక్కుపోయి అతని కళ్ళతో, అతని చేయూతతో ఆ శిలా వైభవాన్ని తిలకిస్తోంది. కుసుమ గుండెలు గంటలయ్యాయి. గుండెల గంటలు గనగన మోగాయి. కుసుమ నయనాలు సజల నయనాలయ్యాయి. తెర మసక మసక. కుసుమ కళ్ళు తెరుచుకోలేదు. తెర మీద హీరో వీర్రాజు. వీర్రాజు చేతిలో తను. ఆమె చేతుల్లో కర్రలు లేవు. ఆ చేతులు వీర్రాజు మెడ చుట్టూ ఉన్నాయి. వీర్రాజు చేతిలో తను తేలిపోతోంది. కుసుమకు ఒళ్ళు తిమ్మిరెక్కినట్టుగా ఉంది. గుండె తేలికైపోతోంది. మనసు మొగ్గలేస్తోంది. ఏదో చైతన్యం, ఏదో ఆవేశం. కళ్ళల్లో నీళ్లు, పెదాలపై వణుకు. కుసుమ చెయ్యి వీర్రాజు చేతి మీదకు పాకింది. అలా అలా. వీర్రాజు చేయి తీయలేదు. కుసుమ్ ఎంత తీయగా పిలుస్తాడు. నీవు హంపి చూసావా? ఆమె చూసి ఉండదనిపించినా అలా అడిగేశాడు. భలేవాడివి మామయ్య,
నేను వైజాగ్లో పుట్టినా ఇంతవరకు సముద్రాన్నే చూడలేదు. ఇక హంపి ఒకటా నా మొహానికి? అదిగో అదే వద్దన్నాను. నీ మొహానికేం బంగారం అన్నాడు వీర్రాజు. అయితే చూడు మరి, హంపీకేమో గాని వైజాగ్లో చూడవలసినవి మటుకు అన్నీ చూపించి పారేస్తాను, సరేనా? కుసుమ గుండెల్లో 1000 నెమళ్ల నాట్యం. ఆనందం పట్టలేని ఆమె కళ్ళల్లో నీళ్లు. మామయ్యకు తనంటే ఎందుకంత అభిమానం? ఎక్కడి నుంచో ఇక్కడకు చదువుకోవడానికి వచ్చిన మామయ్యకు తన మీదెందుకంత ఇది? ఈ కుంటి దాని మీద ఎందుకంత ఆదరణ? ఆదరణ కాదు, అనురాగం, ఆపేక్ష, ప్రేమ. సినిమాలో అన్నమాట ప్రకారం వీర్రాజు కుసుమను వైజాగ్లో అందమైన ప్రదేశాల్లోకి అలసిపోయేలా తిప్పాడు. కానీ ఆమెకు అలుపు రాలేదు. వీర్రాజు అండతో యారాడకొండ ఎక్కుతున్నప్పుడు అలుపు రాలేదు. అలాగే సింహాచలం కొండ ఎక్కుతున్నప్పుడు కూడా అలుపు రాలేదు. సీతమ్మధార, మాధవధార లాంటి లోయల్లోకి, యోగాశ్రమం, భీమునిపట్నం లాంటి బీచ్ల్లోకి తెగ తిప్పినప్పుడు కూడా అలుపు రాలేదు. అంతులేని పరవశం చెందింది. వీర్రాజు చూపించిన అందమైన ప్రపంచం చూసి పరవశించిపోయింది. ఆ ప్రపంచంలో అనంతమైన ప్రకృతి శోభను చూసి మురిసిపోయింది, ముచ్చటపడిపోయింది. అందులో పడి అంగవైకల్యాన్ని, అంతరాంతరాల్లో అల్లుకుపోయిన మనోక్లేశాన్ని, న్యూనతాభావాన్ని, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ మర్చిపోగలిగింది. ఆమెలో మనోవికాసం, చిత్తస్థైర్యం, ఆత్మబలం అంకురించాయి. నేనెందుకు బతకాలి అన్న ప్రశ్న ఆమెకు కలగడం లేదు. కలిగినా తీయని సమాధానం దొరుకుతుంది. ఈ ప్రపంచం నన్ను మనిషిగా గుర్తించినా గుర్తించకపోయినా జానేదేవ్, ఈ ప్రపంచంతో నాకు లెక్కలేదు. నాకు మామయ్య, నా పాలిట దేవుడు సృష్టించిన ప్రపంచముంది. ఆ ప్రపంచంలో నారాయణమ్మలకు స్థానం లేదు. రమణమ్మల మాట ఎత్తేందుకు వీల్లేదు. ఆ ప్రపంచంలో నాకు కావలసిన శాంతి, సౌఖ్యం ఉన్నాయి. అందం, ఆనందం ఉన్నాయి. లేనిదంటూ లేదు. వీర్రాజు ప్రపంచంలో హాయిగా బతికేయగలను అనుకోగలుగుతోంది. వీర్రాజు తనకు ఏమి తెచ్చిచ్చినా, ఎక్కడకు తిప్పినా అమ్మ నాన్న ఏమీ అనుకోరు. ఎందుకనుకోవడం? వీర్రాజు తెచ్చే వస్తువులు, తీసుకెళ్లే ప్రదేశాలు కుసుమకు అపురూపమైనవి, మధురమైనవైతే ఆ రోజు తెచ్చిన వస్తువు అన్నింటికన్నా అత్యంత అపురూపమైనది, మృదుమధురమైనది. ఆ వస్తువు వీర్రాజు కుసుమ పుట్టినరోజుకి ప్రజెంట్ చేసినది. ఆ వస్తువు గంధపు చెక్కతో చేసిన చిన్న బొమ్మ, రాధాకృష్ణుల బొమ్మ. ఆ బొమ్మ ఆమెకెంతో నచ్చింది. అది వీర్రాజు ప్రజెంట్ చేసినప్పుడు ఆమె హృదయం తను చూసిన సుందర దృశ్యాల్లోకెళ్ళి గంతులు వేసింది. తను ఎప్పుడు చూడని రమణీయ దృశ్యాల్లోకెళ్ళి చిందులు తొక్కింది. బృందావనంలో ఆ బహువల్లభుడు, ఆ శ్యామసుందరుడు, ఆ ప్రేమారాధనావరుడు శ్రీకృష్ణుడు తన పిల్లన గ్రోవితో మృదువుగా, మృదులంగా, మధురంగా, మంద్రంగా వినిపిస్తున్న ఆ సమ్మోహన భావ పరంపర వీచికల తాకిడికి మత్తిలి, మైమరచి, వివసురాలై నేలపై నిలవలేక ఆ విశ్వమోహనుడి భుజస్కంధములపై వాలిపోయిన రాధ అదృష్టమే అదృష్టం కదా అని చలించిపోయే కుసుమకు ఆ బొమ్మలు సజీవంగా కనిపిస్తాయి. ఆ పిల్లన గ్రోవిలో గానం శ్రావ్యంగా వినిపిస్తుంది. ఆ బొమ్మ ఆమెకు అత్యంత ఆనందం కలిగిస్తుంది. ఆ బొమ్మ ఆమెకు ఆరో ప్రాణం. అందుకే ఆ బొమ్మ ఎప్పుడూ ఆమె చేతిలో ఉంటుంది. వీర్రాజు తన సమక్షంలో ఉన్నా లేకపోయినా ఆ బొమ్మ ఆమె చేతిలోనే ఉంటుంది. వీర్రాజు తన సమక్షంలో అప్పుడప్పుడు మాత్రమే కాకుండా ఎప్పుడు, ఎల్లప్పుడూ ఉండిపోతే ఎంత బాగుండును అనుకుంటుంది. పోనీ మామయ్యతో పాటు నేను చదువుకుంటే ఎంత బాగుండును. కానీ ఈ పేదదానికి అంత అదృష్టమా? కానీ ఆ అదృష్టమంతా ఆ వెధవముండ రమణమ్మదే. దాని అదృష్టాన్ని తను భరించలేదు. అది చదువుకోవడం తనకు పెద్ద బాధగా లేదు. కానీ అది వీర్రాజు చదువుతున్న యూనివర్సిటీలోనే చదువుతుండడం భరించరాని బాధగా ఉంది. అది వీర్రాజుని తనకి కాకుండా చేయాలని చూస్తోందని తెలుసు. వీర్రాజుని బుట్టలో వేసుకుని తనని ఎప్పటికి మళ్ళేనే ఏడిపిద్దామనుకుంటోందని తెలుసు.
దాని ప్రయత్నాలు మట్టిపాలు అవుతాయని కూడా తెలుసు. ఉండవే ఉండవే, నీ కూరలు తీసే సమయం ఆసన్నమైంది. దాని కళ్ళెదుట తను బాగుపడాలి. తన బాగు చూడలేక అది కళ్ళు కుట్టుకోవాలి. కళ్ళల్లో నిప్పులు పోసుకోవాలి. భగవాన్, ఆ రోజు ఎప్పుడు? తను ప్రతి ఆదివారం సాయంత్రం వీర్రాజుతో బీచ్కి వెళుతుంటే దాని ముఖం మాడిపోతుంది. మాడిపోవడం కాదు, మసైపోవాలి. అవును, కుసుమ ప్రతి ఆదివారం వీర్రాజుతో బీచ్కి వెళుతుంది. కుసుమ ఆ రాధాకృష్ణుల బొమ్మను కూడా తీసుకువెళుతుంది. తను ఈ లోకాన్నే వదిలేయాలి కానీ ఆ బొమ్మను మటుకు వదలదు. తెల్లటి ఇసుకలో వీర్రాజు పక్కన కూర్చుని వీర్రాజు ఒళ్ళు శ్వాస వెచ్చగా తగులుతుండగా ఆ డాల్ఫిన్ స్నోస్ కొండని, ఆ కొండ మీద లైట్ హౌస్ చిమ్ముతున్న వెలుగుని, సముద్రం ఆకాశం కలిసే రేఖని, సముద్రంలో కెరటాల్ని, కెరటాలు కక్కుతున్న నురుగుల్ని అలా చూస్తూ తనని తాను మైమరచిపోతోంది. ఆ మైమరపులో వీర్రాజు భుజం మీదో తొడ మీదో వాలిపోతుంది. కుసుమ బీచ్కి వెళుతున్నదే కాని కుసుమకు సముద్రం అంటే చచ్చేటంత భయం. ఆమె భయపడుతుంటే వీర్రాజుకి భలే సరదాగా ఉంటుంది. వద్దు బాబు అంటున్నా ఆమెను ఫోర్స్ చేసి కెరటాల దగ్గరకు, మరీ దగ్గరకు లాక్కు వెళతాడు. ఒకసారి కుసుమ పెద్ద కెరటం ఊపు కాసుకోలేక దబ్బున పడిపోయింది. పడిపోతున్న కుసుమను పడనివ్వకుండా వీర్రాజు చేతులు ఆమెను పట్టుకున్నాయి. పట్టుకున్న వీర్రాజు చేతులు ఆమెను కరకరా కాలుస్తున్నాయి. పడిపోతాననుకున్నాను బాబూ అంది కుసుమ. నిన్ను పడనిస్తానా అన్నాడు వీర్రాజు. కుసుమ గుండెలు పులకరించాయి. ఒడలు జలధరించింది. అంతలోనే ఆమె గుండెలు బేజారైపోయాయి. ఒడలు కంపించిపోయింది. ఎందుచేత? ఆమె ఆరో ప్రాణం జారి పడిపోయింది. రాధాకృష్ణుల బొమ్మను సముద్రం లాక్కుంది. అందుచేత కుసుమ ఏడ్చేస్తోంది. పోనీలే కుసుమ, అంతకన్నా మంచి బొమ్మ కొనిస్తాను అని వీర్రాజు ఎంత ఊరడించినప్పటికీ కుసుమ ఊరుకోలేదు. ఆ బొమ్మే కావాలంది. ఆ బొమ్మ లేకపోతే తను బతకలేనంది. కన్నీళ్లు ఆపుకుంటోంది. వీర్రాజు సరే అన్నాడు. ప్యాంటు మోకాళ్ళ దాకా మడతపెట్టి సముద్రంలోకి దిగాడు. కెరటాల మీద ఆ బొమ్మ పెంకిగా అల్లరిగా ఆడుతూ వీర్రాజుకి అందినట్టే అంది, అందకుండా వీర్రాజుని ఆడిస్తోంది. నీ అంతు చూసేదాకా వదలను అనే పట్టుదలతో ఇంకా లోతుకు దిగుతున్నాడు వీర్రాజు. లోతుకు దిగుతున్న వీర్రాజును చూసి కుసుమకు భయం వేసింది. ఎలాగైతేనేం వీర్రాజు ఆ బొమ్మను పట్టుకోగలిగాడు. కుసుమ హృదయంలో 1000 కుసుమాలు విరిశాయి. తప్పిపోయిన బిడ్డ దొరికిన తల్లిలా ఆ బొమ్మను గుండెలకు గట్టిగా అదుముకుంది కుసుమ. మామయ్య తన కోసం ప్రాణాలు సైతం లెక్క చేయనందుకు తనకు ఆనందం, గర్వం కలిగాయి. వీర్రాజు సన్నిధిలో కుసుమకు రోజులు క్షణాల్లా దొర్లిపోతున్నాయే గాని వాస్తవానికి ఆ క్షణాలు రోజులై, రోజులు నెలలవగా ఆ నెలలు 7.5 దాటింది. 7.5 మాత్రమే దాటింది. ఆ 7.5 కాలంలో జరిగిన విశేషాలు. 1. రమణమ్మ కుటుంబం ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఇన్నాళ్ళు ఏడిపించుకు తింటున్న రమణమ్మ ఇక ఏడిపించకుండా తన ముందు నుంచి తగలేసింది ఆ దేవుడే అని కొబ్బరికాయ కొట్టింది కుసుమ. కొబ్బరికాయ కొట్టాక కుసుమకు తెలిసిన విషయం, వైజాగ్ని రమణమ్మ కుటుంబం మాత్రమే వదిలి వెళ్ళిందని, రమణమ్మ వైజాగ్ని వదిలి వెళ్ళలేదని, హాస్టల్లో ఉండి చదువు కంటిన్యూ చేస్తుందని తెలుసుకుని బాధపడి, పోనీలే వెధవముండా, వైజాగ్ని వదలకపోయినా నన్ను వదిలేసింది, దానికి సంతోషం అని తృప్తిపడింది. 2. జానకికి కాని కట్నంతో పని లేకుండా మంచి సంబంధం వీర్రాజు తీసుకొచ్చాడు. అయితే ఈసారి కూడా కుసుమ తండ్రి తన లక్ష్యం విడనాడలేదు. కుసుమ బతుక్కి ఏదో దారి ఏర్పడిన తర్వాతనే జానకికి పెళ్ళి అన్నాడు. యథాప్రకారంగా కుసుమ తల్లికి ఒళ్ళు మండిపోయింది. ఈ పెళ్లికి ఒప్పుకోకపోతే ఏ నొయ్యో గొయ్యో చూసుకుంటానంది. కిరసనాయిలతో తగలబెట్టుకుంటానంది. సముద్రంలో కలిసిపోతానంది. అయినప్పటికీ ఆ తండ్రి తన లక్ష్యం నుండి తొనకలేదు, బెనకలేదు. అయితే వీర్రాజు కుసుమ తల్లిదండ్రులకు హామీ ఇచ్చాడు. కుసుమకు దారి ఏర్పరిచే బాధ్యత నాది, సరేనా అని. కుసుమ తల్లిదండ్రుల వదనాలు కృతజ్ఞతతో కళ్ళు నీళ్లతో మెరిశాయి. అందుచేత అంతవరకు జానకికి పెళ్లి వాయిదా పడినా వీర్రాజు తెచ్చిన సంబంధం వాళ్ళు మంచివాళ్లు కాబట్టి
జానకికి పసుపు రాసి వస్తువు పెట్టి తమ పిల్ల అనిపించుకున్నారు. 3. కుసుమ టైప్ లోయర్ పరీక్షకు కట్టింది. కాదు, వీర్రాజు పరీక్షకి కట్టించాడు. కుసుమకు ఇష్టం లేకపోయినా వీర్రాజు మాట కొట్టేయలేక టైపు నేర్చుకుంటానంది. దీనివల్ల కొంత టైం కూడా పాస్ అవుతుందనుకుంది. నేర్చుకుంది, పరీక్షకి కట్టింది, పాస్ అయింది. పాస్ అయిన మరునాడే పేపర్ అడ్వర్టైజ్మెంట్ చూసి విజయవాడలో ఏదో కంపెనీకి టైప్ కమ్ క్లర్క్ ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టించాడు. నిజానికి కుసుమ సంతకం మాత్రమే చేసింది కానీ అన్ని పనులు వీర్రాజే చేసి అప్లికేషన్ పంపాడు. కుసుమ సంతకం పెట్టడానికి కూడా ఒప్పుకోలేదు. నాకు ఉద్యోగం చేయడం ఇష్టం లేదు మామయ్య, వద్దు మామయ్య అంది. భలే దానివే, అప్పుడే ఉద్యోగం వచ్చేసినట్టే మాట్లాడేస్తున్నావే. ముందు రాని, తర్వాత ఆలోచిద్దాం. అప్లై చేయడంలో తప్పు లేదు, నష్టం లేదు అన్నాడు. ఈ కాలంలో ఉద్యోగం రావడం అంటే మాటలా, మజాకా? కానీ మాయదారి ఉద్యోగం నిజంగానే వచ్చేసింది. వచ్చేసి కుసుమ గుండెల్లో దడను కలిగించింది. ఉద్యోగం వచ్చినట్టు కాగితం వచ్చిన రోజుకి సరిగ్గా 1.5 ఏళ్ల. ఒరిజినల్ సర్టిఫికెట్లు పట్టుకుని వారం రోజుల లోపల డైరెక్ట్గా జాయినింగ్కే రమ్మని, లేడీస్కి హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉందని ఉందా కాగితంలో. పోనీలే, ఏదో విధంగా దాని బతుక్కి దారి ఏర్పడింది అనుకున్నాడు తండ్రి. ఇక దానికి పెళ్లి జరగడం అనేది జరగని పనని నిశ్చయానికి వచ్చిన వాడై. వీర్రాజైతే ఎగిరి గంతేశాడు. కుసుమకు ఏడుపొచ్చింది. మామయ్యకెందుకంత ఆనందం? నేను ఉద్యోగం చేయను, విజయవాడ వెళ్ళను అనేసింది కుసుమ. ఏం అన్నారు అందరూ. ఏమంటే ఏం చెప్పమంటారు? నాకు ఇష్టం లేదంతే అంది. నే వెళ్ళనంటే వెళ్ళను అని ఏడ్చేసింది. బాగుందే, ప్రతిదానికి ఏడుపే. వెళ్ళనక్కర్లేదులే, నీకిష్టం లేనప్పుడెందుకు? ముంద ఏడుపు ఆపు అని విసుక్కున్నాడు తండ్రి. ఆ సాయంత్రం వీర్రాజు కుసుమ బీచిలో కూర్చున్నారు. బీచ్ అంతా చాలా హడావిడిగా ఉంది. అందంగా, హాయిగా, చల్లగా ఉంది. అందంగా సింగారించుకున్న సౌందర్యవతిలాగుంది బీచి. వీర్రాజు కుసుమ చాలాసేపు మాటామంతి లేకుండా నిశ్శబ్దంగా కూర్చున్నారు. వీర్రాజు సముద్రం వైపు అలా చూస్తున్నాడు. కుసుమ ఇసుకతో గూడు కడుతోంది. కాని గూడు నిలబడనంటోంది. కాసేపటికి కుసుమే అంది. మామయ్య, నీ కోపం వచ్చిందా? దేనికి? నేను ఉద్యోగానికి విజయవాడ వెళ్ళనందుకు. దానికి నాకెందుకు కోపం? కానీ మీ నాన్న చాలా బాధపడ్డాడు కుసుమ్. నీకు ఉద్యోగం వచ్చిందనగానే పర్వాలేదు, నీకో దారి ఏర్పడిందని, జానకికి పెళ్లి కూడా చేసేయవచ్చునని అనుకున్న మీ నాన్న నీవు వెళ్ళననగానే చాలా బాధపడ్డాడు. నాన్న గురించి కాదు మావయ్య, నీ ఉద్దేశం అడుగుతున్నాను. నేను ఉద్యోగం చేయడం ఇష్టమేనా? నాకెందుకు ఇష్టం కాదు? నాకు ఇష్టం అవబట్టే కదా నేను ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టించింది. అయితే మావయ్య, నేను ఉద్యోగానికి వెళ్ళడం వల్ల నా బతుక్కొక దారి ఏర్పడినట్టేనంటావా? ఏర్పడినట్టే కదా కుసుమ్. నీవు జీవితాంతం ఎవరి మీద ఆధారపడనక్కర్లేకుండా నిశ్చింతగా నీ కాళ్ల మీద నీవు నిలబడగలవు. ఈసారి కుసుమకు ఏడుపు రావడం లేదు. చిన్నగా నవ్వు వస్తోంది. కానీ భయంకరంగా, భీకరంగా ఉంది ఆ చప్పుడు లేని చిరునవ్వు. అంత దూరం వెళ్ళి ఉద్యోగం చేయాలంటే భయపడి వెళ్ళనంటున్నావు కదూ. ఎంతైనా ఆడపిల్లవి కదా మరి. పోనీలే, ఇక్కడే వైజాగ్లోనే ట్రై చేద్దాం. సరేగాని కుసుమ్, నల్ల రాళ్లపై కెరటాలు తిరగబడి నురుగులు కక్కుతూ చెదిరిపోవడం చూడు, ఎంత అందంగా ఉందో. నల్లరాళ్ళు సముద్రుడి చేతికి చిక్కుకుపోయి కొరడా దెబ్బలు తింటున్నట్టు దీనంగా ఏడుస్తున్నాయి. కెరటాలు వికృతంగా, అతి వికృతంగా ఉవ్వెత్తున లేచిపడుతున్నాయి. కెరటాలపై నురుగు విషం తాగిన మనిషి కక్కుతున్న నురగలా ఉంది. డాల్ఫిన్స్ నోసుకొండ నీటి రాక్షసిలా ఉంది. సముద్రమంతా కొన్ని చోట్ల నిర్భాగ్యుల కన్నీటి వెల్లువలా ఉంది. కన్నీరు కూడా ఉప్పగానే ఉంటుంది మరి. సముద్రం భీకరంగా, దారుణంగా, ఘోరంగా, దీనంగా గర్జిస్తోంది. సముద్రం పైనున్న మేఘాలు విషాదపు నీడల్లా ఉన్నాయి. మామయ్య. ఏం కుసుమా? నేనొకటి అడుగుతాను, చెబుతావా? నీవడిగితే ఏది చెప్పలేదు. మామయ్య, నీవు ఇంతవరకు... ఏమిటి ఇంతవరకు? ఎవరిని ప్రేమించలేదా? అయ్య బాబోయ్, ఒక్కసారిగా అంత ఘాటు ప్రశ్నే. చెప్పు మామయ్య, ఎవరిని ప్రేమించలేదా? చెప్పాలంటావా?
చెప్పకూడదా? చెప్పకూడదని కాదు, సిగ్గేస్తోంది. నీవు అడగకపోయినా ఇన్నాళ్ళు చెప్పాలనే అనుకుంటున్నాను. కానీ సిగ్గు తెర చెప్పనీయడం లేదు. అయినా చూచాయగా నేనెవరిని ప్రేమిస్తున్నది నీకు తెలిసే ఉండాలి. బావుంది మావయ్య, నీవు చెప్పకుండా నాకెలా తెలుస్తుంది? నీకు తెలిసిన పిల్లే కాబట్టి. నాకు తెలిసిన పిల్ల? ఎవరు మామయ్య ఆ పిల్ల? రమణమ్మ. రమణమ్మ. మరుసటి రోజు వీర్రాజు కుసుమ ఇంటికి వచ్చాడు. కాని కుసుమ కనబడలేదు. అక్కయ్య, కుసుమ ఏది? కనపడదేం అని అడిగాడు కుసుమ తల్లిని. ఇంకేం కనిపిస్తుంది బాబూ, విజయవాడ వెళ్ళిపోయింది. నాకేమి చెప్పలేదే? ఏమిటో బాబూ, అదో పిచ్చిమాలోకం. అదా క్షణంలో ఎందుకు నవ్వుతుందో తెలీదు, మరుక్షణంలో ఎందుకు ఏడుస్తుందో తెలీదు. నిన్న ఉద్యోగానికి వెళ్ళనన్నదాయే, ఈరోజు వాళ్ళ నాన్నని పట్టుకు తినేసింది. ఉద్యోగానికి వెళ్ళిపోతానని విజయవాడలో దిగబెట్టమని, లేకుంటే తనొక్కరితే వెళ్ళిపోతానని ఒకటే ఏడుపు. అయితే ఎప్పుడెళ్ళిపోయింది? ఇప్పుడే బాబూ, ఇంకా అరగంట అవ్వదు. వీర్రాజు స్టేషన్కి వెళ్దామని దౌడు తీయబోతూ టేబుల్ మీద ఒక వస్తువును చూసి ఆగిపోయాడు. అది కుసుమ ఆరో ప్రాణం. కుసుమకు అత్యంత అపురూపమైన రాధాకృష్ణుల బొమ్మ. వీర్రాజు ఇచ్చిన గంధపు బొమ్మ. ఎప్పుడు కుసుమ చెంతనే, కుసుమ చేతుల్లోనే ఉండే బొమ్మ. వీర్రాజు ఆ బొమ్మను పట్టుకుని పరిగెట్టాడు స్టేషన్కి. కానీ ట్రైన్ అప్పటికే వెళ్ళిపోయింది. వీర్రాజు ఉస్సురంటూ నిట్టూర్చాడు. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ.